కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. భద్రతా వైఫల్యంపై చర్చకు విపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. దాడిపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ సభలో విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇటు బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి సమావేశం కొనసాగుతోంది. నిన్న తొలిసారిగా దాడిపై ప్రధాని మోదీ మాట్లాడారు. ఇవాల్టి పార్లమెంటు సెషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యూ. స్రవంతి 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఉభయ సభల్లో కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు మొన్న 13వ తారీఖున జరిగినటువంటి ఘటనపైన విచారణ, అలాగే దానిపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ కూడా ఇప్పటికే పట్టుబడతా ఉన్నాయి. దానిపైన చర్చ జరపాలంటూ కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు వాయిదా తీర్మానాలు అనేది కూడా ఇచ్చారు. దాంతోపాటు సీరియస్ ఇష్యూస్, మణిపూర్ ఇష్యూ కావచ్చు, మిగతా ఇష్యూస్కు సంబంధించి కూడా చర్చ జరపాలనేటువంటి డిమాండ్ విపక్ష పార్టీల నుంచి వినపడతా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే వాయిదా తీర్మానాలు అనేది కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో విపక్ష పార్టీలకు సంబంధించిన, ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించిన ఫ్లోర్ లీడర్ల సమావేశం అయితే ప్రారంభమైంది. ఆ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన చర్చ జరుపుతా ఉన్నారు. ఫ్లోర్ కోఆర్డినేషన్కి సంబంధించి కావచ్చు, అలాగే లేవనెత్తాల్సినటువంటి అంశాలు, ఎంపీలకు సంబంధించి ఇప్పటికే 13 మంది లోక్సభ, ఒక రాజ్యసభ ఎంపీని సస్పెండ్ చేశారు. ఇదే ఇష్యూకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. దాంతోపాటు బీజేపీ ఎంపీ ఎవరైతే ఆ వ్యక్తులకు పాసెస్ ఇచ్చారో, సాగర్ శర్మ అలాగే మనోరంజన్లకు పాసులు ఇచ్చినటువంటి బీజేపీ ఎంపీ పైన చర్యలు తీసుకోకుండా కేవలం ఆ ఘటన పైన విచారణ చేపట్టాలి, లేకపోతే ఆ ఘటన పైన కేంద్ర హోంశాఖ మంత్రి ఉభయ సభల్లో సమాధానం చెప్పాలనేటువంటి డిమాండ్ చేయడాన్ని వారు సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. దాంతోపాటు నిన్న ప్రధాని చేసినటువంటి కామెంట్స్, ఈ ఇష్యూకు సంబంధించి చాలా సీరియస్ ఇష్యూ ఇది. దీనిపైన ఇప్పటికే విచారణ జరుగుతూ ఉంది. హై లెవెల్ కమిటీ దానికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా చూస్తూ ఉంది. స్పీకర్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన అంతా కూడా విచారణ జరుపుతూ ఉన్నటువంటి ఈ నేపథ్యాన్ని రాజకీయం చేస్తున్నారు విపక్ష పార్టీలు. దీనిపైన చర్చ జరపాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి కామెంట్స్ పట్ల కూడా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా స్పందించాయి. పార్లమెంట్లో హై సెక్యూరిటీ ఉండేటువంటి పార్లమెంట్లో ఇలాంటి ఘటన జరిగితే, అది కూడా దేశం అంతా కూడా నివ్వెరపోయి చూసేలాగా ఆ ఘటన జరిగితే దానిపైన కేవలం విచారణ జరుపుతా ఉన్నాము, దానికి సంబంధించినటువంటి నిజాలను బయటకు తీసుకొస్తాము అనేటువంటి కామెంట్స్ చేయడము, ఉభయ సభల్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేయకుండా, చర్చకు అనుమతి ఇవ్వకుండా ప్రధాని చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్ల కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి విపక్ష పార్టీలన్నీ. ఇదే ఇష్యూని చాలా సీరియస్గా తీసుకెళ్లాలి ప్రజల్లోకి, అలాగే పార్లమెంట్లో కూడా చర్చకు పట్టుబట్టాలనేటువంటి దిశగా వారందరూ కూడా వాటికి సంబంధించినటువంటి ఫ్లోర్ కోఆర్డినేషన్ కావచ్చు, మిగతా అన్ని కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఎంపీలు, సస్పెన్షన్కు గురైనటువంటి ఎంపీలు కూడా ఆ రోజు సస్పెన్షన్ వేటు పడ్డ తర్వాత కూడా వారు పార్లమెంట్లో ఆందోళన చేశారు, మౌన పోరాటం చేశారు. గాంధీ విగ్రహం దగ్గర కూడా వారు నిరసన కార్యక్రమాలు అనేది కూడా చేపట్టారు. ఈ రోజు కూడా అదే కార్యక్రమం కొనసాగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రోజు కూడా విపక్ష పార్టీల ఆందోళన మధ్య సభ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి, మదర్, థ్యాంక్ యూ.